ఈరోజు మనం ఒక ఇంటికి కాంపౌండ్ వాల్ అసలుకి ఎలా నిర్మించుకోవాలి, కాలమ్స్ ఎలా వేసుకోవాలి, రాడ్ బెండింగ్ ఎలా చేసుకోవాలి, అలాగే రింగు మనం ఎలా వేసుకోవాలి అనేది నీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలని ఇంటెన్షన్తో అయితే వీడియో చేస్తున్నాను. మన రింగ్ సైజ్ అనేది ఎంత వేసుకోవాలి, లోపల మనకి ఎంత కవరింగ్ ఉండాలి, అలాగే రింగ్ని కరెక్ట్ పొజిషన్లో ఎలా ఉంచుకోవాలి అనేది కంప్లీట్ వీడియో అనమాట. ఇది వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. అలాగే ఎంత రేషియో కాంక్రీట్ వేసుకుంటే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో. ఇప్పుడు చూసుకుంటే ఇది ఆల్రెడీ పక్కన ఇంకో ఇల్లు ఉంది, కాంపౌండ్ వాల్ది అనమాట. ఇది ఇక్కడ మనకి మా గోడకాలం అయితే లోడుతున్నాం అనమాట. మనకి బీమ్ పిల్లర్ వేయడానికి మనకి బీమ్ అనమాట. ఈ బీమ్ ఏంటంటే సాధారణంగా మనం 9 ఇంచులు వేసుకుంటాం. నేను కట్టేది 4 ఇంచుల గోడ అనమాట. 9 ఇంచులు మనకి సరిపోతుంది. 9 ఇంచుల గోడకు కూడా 9 ఇంచులు వేసేది భీము. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సపోర్ట్ అవతలుగా గోడ ఉంది కాబట్టి 1 ఫీట్ లోతు అయితే తీసుకుంటున్నాం. మనకి ఆగర్లు అయితే వేస్తారనమాట. ఆగర్లు మనకి 5 ఫీట్ వేసుకోవచ్చు, 6 ఫీట్ వేసుకోవచ్చు. లేదు అన్నీ అవసరం లేదు. ఇదిగోండి నేను 10 mm రాడ్ అయితే తీసుకున్నాను. అలాగే రింగ్స్కి వచ్చి మనం 7 mm అయితే తీసుకున్నాను. 8 mm అయినా తీసుకోవచ్చు, కానీ 7 అయితే ఇక్కడైతే ఉంది ప్రజెంట్. అందుకని ఇది మనకి ఇదే రాడ్లు అయితే సకంగా అయితే చేసుకున్నాం అన్నమాట స్ట్రైట్గా. ఇంకపోతే కొలతలు అయితే కట్ చేసుకున్నాం రింగ్ సైజులు. అసలుకి ఈ రింగ్ అనేది ఎలాగైతే మనం సైజు అనేది తీసుకోవాలి ఏంటనేది మీకు చెప్తాను. అలాగే బ్రికెట్లు కూడా ఎలా పోసుకోవాలో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇదిగోండి మనం గోడకాలు ఇట్లా భీమ్ వేసే దగ్గర లోడుకున్న తర్వాత నీళ్ళు బట్టి అయితే గడ్డపడితే షింక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా షింక్ చేసుకున్నప్పుడు మాత్రమే మనం వేయాల్సి ఉంటుంది. కాకపోతే దీనికి ఏంటంటే మనం ఆగర్లు వేయలేదు. మనకి పక్కన గోడ సపోర్ట్ ఉంది, 2 ఇల్లు కొత్త ఇల్లే, అందుకని అక్కర్లేదన్నాడు ఓనర్ కూడా, అందుకని మేము అలాగే చేసాం. ఇకపోతే మనం ఇప్పుడు 900 భీమ్ అయితే వేస్తున్నాం. 9 మనకి ముందు మార్కింగ్ చేసుకోవాలి. కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, పాత వాళ్ళకి తెలుసు, కానీ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది ఇలా మీకు క్లారిటీగా చూపించడానికి ఇలాగైతే చూపిస్తున్నాను. నేను మార్కింగ్ చేస్తున్న డాట్ లాగా అయ్యొచ్చు కాలమ్స్ రాడ్లు అనుకోండి, కింద భీమ్ కూడా అనుకోండి. ఇంకపోతే మనకు 1.5 అంగుళం అయితే చుట్టూరు కవరింగ్ అయితే తీసుకోవాలి. అప్పుడైతే 6 కారు అయితే రింగ్ అయితే వస్తుంది. మనం ఎటు చూసినా 6 కారు అయితే ఉంటుందన్నమాట. ఈ 1.5 అంగుళమే బికెట్స్ కూడా పోసుకోవాలి. చాలామంది తెలియక అంగుళం అలా పోసుకుంటే లూజ్ అయిపోతుంది. 1.5 అంగుళం పోసుకున్న దానివల్ల ఏమవుతుందంటే మనకు కరెక్ట్గా ఫిట్ అవుతుంది. ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాను. 6, 6, 12, 24 అంగుళాలు టోటల్గా మనకి రింగ్ వచ్చే సైజు. ఇంకా ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఉంచుకోవాలి. ఇప్పుడు రింగులో మీకు అర్థమవుతుంది కదా, ముందు సెంటర్ చేసుకొని ఉంచుకోవాలి ఇలా ఎల్ షేపు. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి 6 ఇంచులు అయితే పెట్టుకోవాలి. ఈ 6 ఇంచులు పెట్టి ఉంచుకున్న తర్వాత ఇటు సైడ్ కూడా 6 ఇంచులు పెట్టి ఉంచుకోవాలి. నేను ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకోమని చెప్పాను కదా, దేనికంటే ఇది ఇప్పుడు కనిపిస్తుంది కదా, దీనికోసం అనమాట. ఇప్పుడు ఇటు 1 ఇంచు అటు 1 ఇంచు కరెక్ట్గా మనం ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇలా ఉంచుకున్న దానివల్ల అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇదో కనిపిస్తుందా, ఇలాగైతే వస్తుంది అనమాట. చుట్టూరు 6 కారు రింగ్ ఉంటుంది. మొత్తం 12, 12, 24, అదొక 2 ఇంచులు మనం ఎక్స్ట్రా పెట్టుకుంటే పెద్దానికి అంతేనో. దాన్ని బట్టి 9 కాలం అయితే ఇలాగైతే పెట్టుకోవాలి. లేదు మీరు ఇంకా 9కి అడుగు అలా ఉంటాయి సైజులు, దానికి తగ్గట్టు 1.5 అంగుళం తగ్గించుకుంటే సరిపోతుంది చుట్టూరు. ఇదిగోండి షింక్ అయితే మనకి నీళ్ళు అయితే కింద దిగేసాయి. బెడ్ కాంక్రీట్ 40 mm వేసుకోవచ్చు, లేదంటే మనం 20 mm అయితే మా దగ్గర ఉంది, 40 mm లేదు, అందుకని 20 వేసుకుంటున్నాను. ఏం పర్వాలేదు, 20 అయినా వేసుకోవచ్చు. ఇంకా మనం ఇదిగోండి 1 ఫీట్గా తీసుకున్నాం కదా, ఈ 1 ఫీట్లో తగ్గట్టే మొత్తం ఇవన్నీ వేసుకుంటాం అనమాట. ఎప్పుడు కూడా దీనిపైన మనకి మీ దిమ్స్ అంటారు కదా, అదైతే వేసుకొని దాన్ని గట్టిగా స్ట్రాంగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇగో రింగులు అయితే వేసాను. మొత్తం టోటల్ 34 అడుగులు అయితే వచ్చిందనమాట. ఇది ఈ 34 అడుగులకి మనం అరడవరకు ఒకటి అంటే 6 ఇంచులకు ఒకటి రింగ్ అయితే వేయాల్సి ఉంటుంది అనమాట. మరీ ఎక్కువ డిస్టెన్స్ పెట్టుకోవాలనుకుంటే మ్యాక్సిమం ఒక 8, కొంతమంది అడుగు కూడా పెడతారు, అంటే 1 ఫీట్ కూడా పెడతారు. 1 ఫీట్ పెడితే మనకి పెద్ద గ్రిప్ అయితే ఉండదు అనమాట. మ్యాక్సిమం 6 ఇంచులకి అయితే ఒకటి పెట్టుకుంటే మనకి ఎక్కువ స్ట్రాంగ్ అయితే ఉంటుంది భీమ్ మీద. మనకి ఎక్స్ట్రా ఇంకొక 10 రింగులు దాకా పడతాయి అనమాట, అంతేగాని మనకి స్ట్రాంగ్ అయితే ఉంటుంది. ఇలాగైతే మొత్తం డివైడ్ చేసుకొని గీసుకోవాల్సి ఉంటుంది. దాన్ని బట్టి బేస్ చేసుకొని మిగతా సమానం చేసుకొని రాడ్లు కట్టాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడా మనం పింతి భీమ్కి వేసేటప్పుడు 4 రాడ్లు వేసి ఎక్స్ట్రా కింద రాడ్ అయితే వేయాల్సి ఉంటుంది, ఒక రాడ్డు. అప్పుడు మాత్రం మనకి పింతి భీమ్ మీద అయితే ఎక్కువ లోడ్ అయితే మనకి ఆపగలదు. అదే భీమ్ మనం స్లాబ్లో వేయాలనుకుంటే పైన వేసుకోవాలి రాడ్డు. 4 రాడ్లు వేస్తే పై రాడ్డు ఇంకోటి వేస్తే పైన 3 వస్తాయి అనమాట. అలాగనమాట.
ఇప్పుడు ఈ బీము రాడ్ మనం 10mm రాడ్ అయితే వేసాం, కానీ ఇది లోడ్ మోసే కెపాసిటీ దాన్ని బట్టి అయితే కూడా ఉంటుందన్నమాట. ఈ సైజులు అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. ఇదిగోండి మేము హోల్ ఎక్కడైతే లాస్ట్లో హోల్ అయితే వేసి లాస్ట్లో బీమ్ అయితే పాతయి ఉంది, దాని మీద అయితే కూర్చోబెట్టాం. కింద ఆల్రెడీ గోడ ఉంది, దాని మీద ఇటు సైడ్ కూర్చోబెట్టాం. ఇకపోతే మనం దీనికి 10 ఇసుక 12 కంకర అయితే వేసుకొని మిక్సింగ్ చేసుకొతే వేసుకోవాల్సి ఉంటుంది. ఇది మనం 4 ఇంచు వాల్ అనమాట. దానికోసమని నేను 2 రాడ్లు వదిలిపెట్టాను. పార్టిషన్ చేసి మనం 2 భాగాలు అయితే పెట్టామన్నమాట. మనకి మామూలు ఆ లాస్ట్లో వచ్చి డ్రిల్లింగ్ అయితే మనం అయితే పెడతాం. ఈ లాస్ట్లో కూడా సేమ్ అదే అయితే పెడతాం అనమాట. మన వెయిట్లెస్ అయితే బ్రిక్ వర్క్ అయితే జరుగుతుంది. ఇది ఎన్సిఎల్ కంపెనీది, మనకి చాలా పెద్ద కంపెనీ. ఇది కూడా మనకి బాగుంటాయి వెయిట్లెస్ బ్రిక్స్. ఇదిగోండి మనం ఇదంతా మనం కిందకైతే మట్టి అయితే తోలుసుకోవాల్సి ఉంటుంది, మనం నడవడానికి బాగుంటుంది. ఇదిగోండి మేము గోడకైతే ఆనించి కట్టమన్నారు ఇల్లుగల వాళ్ళు, కానీ నేను మెజర్మెంట్ అయితే చూసి నేను ఇటు సైడ్ అయితే గ్యాప్ అయితే పెట్టాను. వాళ్ళు అడిగారు ఎందుకు ఇట్లా పెట్టావయిందని, కానీ చెప్పాను నేను ఈ వాస్తుకి కరెక్ట్గా ఉండాలంటే అక్కడ ఎంత కొలత ఉందో ఇక్కడ కూడా అంతే కొలత ఉండాలి. ఇంకా ఈశాన్య భాగంలో ఇంకో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే మనకి బెటర్ అని చెప్పి వాళ్ళకైతే సలహా ఇచ్చాను. వాళ్ళు ఓకే అన్నారు, అందుకని చెప్పి అలా కడుతున్నాను. అట్ట ముక్కలు ఏంటంటే పక్కన ఇళ్ళ వాళ్ళు మా గోడకు ఆనిచ్చి కట్టుకోకండి, ఆనకుండా కట్టుకోండి అందుకని చెప్పారు. అందుకని అయితే పెట్టాను అనమాట అట్ట ముక్కలు. ఈ మనకు దారాలు అయితే మన నూలు దారం అయితే సెట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి, దాన్ని బట్టి స్ట్రైట్గా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఇటు సైడ్ ఫస్ట్ అనుకుంది గోడ అంచుకు వస్తుంది అనుకున్నాం, కానీ ఈ మెజర్మెంట్ బట్టి ఇలా వచ్చింది. అందుకని 2 ఇంచులు అయితే మనం రాడ్లు అయితే ముందరకు అడ్జస్ట్మెంట్ చేసుకున్నాం అనమాట. పెద్ద డిఫరెన్స్ మనకి పెద్ద ఏమీ మనకి లాస్ అయితే ఉండదు ఇలా చేసుకున్న దానివల్ల. సాధారణంగా ఏంటంటే 2 ఇంచెస్ పెద్ద సమస్య ఏం కాదు, కానీ అడుగుల్లో 5-6 ఇంచులు ఎక్కువగా ఉంటే మనకి కాలంలో వేసిన పిల్లర్లు ఒక దగ్గర ఉంటే వెనక్కు ఉంటే కాస్త అయితే గ్రిప్ అయితే తగ్గద్దు అనమాట. 2 ఇంచెస్ పెద్ద సమస్య ఏం కాదు, కానీ మనకి ఇప్పుడు ఇలా అయితే మనం కట్టుకుంటూ అయితే వెళ్ళాలన్నమాట. ఈ మధ్యలో గ్యాప్లో మనకి ఇది కనిపిస్తుంది కదా, ఈ చివరిని అనమాట. ఈ చివరిలో మనం వేయలేము, అందుకని గ్యాప్ కూడా లేదు. అవతల సైడ్ దానికి ఆనిచ్చేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుద్దని ఈ 10mm రాడ్లు అయితే తీసుకొని ఎల్ షేప్లో ఉంచి దానికి డ్రిల్లింగ్ మిషన్తో టైట్ చేసి దానికైతే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చూపించాను. దానికైతే లిక్విడ్ గమ్ అయితే ఉంటుంది, అదైతే వేసి దీన్ని అయితే అటాచ్మెంట్ చేశాను. మనకి సరిపోతుంది ఇక్కడికి. ఇకపోతే కాంపౌండ్ వాల్ ఇదిగోండి కనిపిస్తుందా, ఇలాగైతే కట్టుకుంటున్నావు కదా, కట్టుకున్న దాని మధ్యలో రాడ్లు అయితే 7mm రాడ్లు అయితే పెట్టాలి. అదే రింగు దానికి, అదే నిలువు బోను అనమాట. 9 ఇంచులు మనకి పిల్లర్ అనుకోండి, 4x4 రాడ్ వస్తాయి. ఇది 4 ఇంచులే కాబట్టి అందుకని 2 రాడ్లు వదిలాను. మధ్యలో అడ్డంగా రాడ్లు అయితే పెట్టినాను, ప్రతి వరుసగా ఒక రాడ్ అయితే పెట్టాను. దాన్ని బట్టి బైండింగ్ చేసుకొని ఇంకైతే కాంక్రీట్ అయితే దాన్ని పోసేస్తే సరిపోతుంది. అప్పుడు దాన్ని అలాగే తీసేయచ్చు. అలాగే పైన అట్ట మొత్తం అట్లాగే 3 వరుసలకు 2 వరుసలకు ఒకసారి కట్టుకుంటే బాగుంటుంది. ఒకసారిగా పోసి మళ్ళీ అవతల సైడ్ చెక్క పెట్టామనుకోండి, అది తీయలేము. అక్కడ చూసారా ఇంకా చాలా తక్కువ ఉంది గ్యాపు. ఇదిగోండి పొంగైనా ఎక్కడైనా కాస్తైనా ఎక్కువ ఉంది, అక్కడ మరీ తక్కువగా ఉంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కాంపౌండ్ వాల్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, దాని గురించి వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి చూడండి ఇలాగైతే పోసుకోవాల్సి ఉంటుంది. అలాగా దాంట్లో సిమెంట్ తీసుకుంటే మనకు టైట్ అవుద్ది వెంటనే. ఆ తర్వాత మళ్ళీ వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి, దాని గురించి వీడియో చేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి పైకల్లా అయితే ఆనేయకుండా మేమైతే ఇలాగైతే జాగ్రత్తలు తీసుకున్నాం అట్టముక్కలు పెట్టి. ఇదిగోండి చూస్తున్నారా, మా పని మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఇలాగే పైకల్లా అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. హోల్స్ అయితే అన్నీ అయితే వేసేసాను నేను. దీనికి ప్లాస్టింగ్ కూడా మనకి కరెక్ట్గా కట్టుకుంటే చాలా తక్కువ మందం అయితే పడుతుంది. మనం ఇలాంటి నయం దారం అనేది యూజ్ చేయకుండా కడితే మనకి ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. ఇలా అయితే కట్టుకోవాలి. దీని తర్వాత నెక్స్ట్ ఇవన్నీ కట్టినవి ప్లాస్టింగ్ చేసినవి నేనైతే వర్క్ అయితే రాలేదు, అవన్నీ మీకు చూపించలేకపోతున్నాను. నా తెలివితో అయితే దీన్ని చెక్కనైతే పెట్టాను. అవతల చేయి పెట్టదు కదా, అందుకని ఈ చెక్కకి సేల్ అయితే కొట్టాను. ఆ సేలకు బైండింగ్ వేరేసి లాగితే పట్టుకుంటాం. ఇదిగోండి ఫైనల్గా అయితే గోడ అయితే వాల్ ప్లాస్టింగ్ అయిపోయింది. ఇవన్నీ కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను, కానీ నేను హెల్త్ బాగాలేకైతే రాలేకపోయాను. అందుకని కొత్త పని అయిన తర్వాత చూపిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి.